నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఇన్స్పెక్టర్ రాజుకు తెరపడుతుందన్న కేంద్రం. పలు నిబంధనలపై వైద్య విద్యార్థుల ఆందోళన. ఉత్తర ఈశాన్య భారతంలో కొనసాగుతున్న వరద బీభత్సం. కోటికి పైగా ఎకరాల్లో పంటలకు నష్టం. 215కు చేరిన మృతుల సంఖ్య. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు. గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి. నీటి విడుదలతో భయం గుప్పెట్లో లంక గ్రామాలు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి. కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు. హాజరైన పార్టీ జాతీయ నాయకులు. కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన యడియూరప్ప. స్పీకర్ పదవికి రమేష్ కుమార్ రాజీనామా. అనర్హతపై సుప్రీంను ఆశ్రయించిన అసమ్మతి ఎమ్మెల్యేలు. దేశంలో 33% పెరిగిన పులుల సంఖ్య. ప్రస్తుతం 2967 ఉన్నట్లు అంచనా. సంరక్షణ కేంద్రాలను భారీగా పెంచినట్టు ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలతో మసకబారిన భారత వైద్య మండలి స్థానంలో మోదీ సర్కారు తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుని మూజువానీ ఓటుతో సభ ఆమోదించింది. ఇది చట్టరూపం దాల్చిన తర్వాత వైద్య విద్యలో ఇన్స్పెక్టర్ రాజుకు కాలం చెల్లుతుందని కేంద్రం తెలిపింది. జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ఏకరూపత తీసుకొచ్చేలా కొన్ని ప్రమాణాలు రూపొందించే వెసులుబాటుతో పాటు ఎంబీబీఎస్ చివరి సంవత్సర పరీక్షని పీజీ ప్రవేశ పరీక్షగా పరిగణించేలా బిల్లులో కొన్ని అంశాలు పొందుపరిచారు. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారికి స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండనుంది. నెక్స్ట్ అనే పరీక్ష ద్వారా పదే పదే మౌలిక వస్తువుల తనిఖీల నుంచి కూడా ఆయా వైద్య విద్యా సంస్థలకు ఉపశమనం లభిస్తుందని హర్షవర్ధన్ తెలిపారు. అయితే నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ తో పాటు ఎన్నుకున్న సభ్యులను కాదని కమిషన్లో నామినేటెడ్ సభ్యులను నియమించే వెసులుబాటుపై విపక్షాలు లోక్సభలో అభ్యంతరాలు తెలిపాయి. అయితే వారి అభ్యంతరాలను తోసిపుచ్చిన హర్షవర్ధన్ ఎన్ఎంసీ సమర్థంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. వైద్య విద్యలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో 5,000 మంది వైద్యులు, విద్యార్థులు ఆందోళనలు చేశారు. బిల్లులోని పలు అంశాలు తమకు ఆమోదయోగ్యంగా లేవని నిరసనలు చేపట్టారు. భారతీయ వైద్య మండలి స్థానంలో జాతీయ వైద్య కమిషన్ తీసుకురావాలని నిరసిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ర్యాలీగా వెళ్లి నిర్మాణ్ భవన్ ను ముట్టడించారు. ఆందోళన చేస్తోన్న వైద్యులు, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భారతీయ వైద్య మండలిలో 3 లక్షల మంది వైద్యులు, విద్యార్థులు సభ్యులుగా ఉండగా ఐఎంఏ విధానాలు పేదలు, విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్యలను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. నూతన బిల్లులో పొందుపరిచిన ప్రైవేటు వైద్య కళాశాలలోని 50% సీట్లకు రెగ్యులేషన్ ఫీజును సైతం ఐఎంఏ వ్యతిరేకిస్తోంది. ప్రైవేటు కళాశాలలో 50% సీట్లకు మాత్రమే ప్రభుత్వ నిబంధనలను వర్తింపచేయడం ద్వారా నిబంధనలను నీరుగారుస్తున్నారని వైద్యులు ఆరోపించారు. అల్పాదాయ వర్గాల నుంచి గొలుసుకట్టు పథకాల రూపంలో డబ్బులు సేకరించి మోసం చేస్తోన్న సంస్థలపై నిషేధం విధిస్తూ రూపొందించిన చట్టబద్దం కాని పొదుపు పథకాల నిషేధిత బిల్లు 2019ని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. పేద పొదుపుదారులను రక్షించడమే లక్ష్యంగా కేంద్రం రూపొందించిన ఈ బిల్లు రాజ్యసభలో మూజువానీ ఓటుతో ఆమోదం పొందింది. జూలై 24న ఈ బిల్లుకి లోక్సభలో ఆమోదం లభించింది. పేదల కష్టాన్ని ఈ పొదుపు పథకాల రూపంలో దోచుకుంటున్న కొందరు పెద్ద మనుషులను ఊచలు లెక్కించడం సహా వారి నుంచి పేదలకు చెందిన ప్రతి రూపాయిని రాబట్టడంలో ఈ చట్టం ఉపకరిస్తుందని కేంద్రం రాజ్యసభలో తెలిపింది. ఇది చట్టరూపం దాల్చిన తర్వాత కేంద్రం, రాష్ట్ర సర్కార్లు గొలుసుకట్టు పథకాల కట్టడికి నిబంధనలు రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. గొలుసుకట్టు మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 978 కేసులుండగా ఒక్క పశ్చిమ బంగాల్లోనే 326 కేసులు నమోదయ్యాయి. ఉత్తర ఈశాన్య భారతంపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. కొద్ది వారాలుగా వరద గుప్పిట్లో ఉన్న అసోం ఇప్పటికీ సాయం కోసం ఎదురు చూస్తుండగా బీహార్లోనూ జలవలీయం తగ్గలేదు. మహారాష్ట్ర, గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఇప్పటి వరకు వరద దాటికి దేశవ్యాప్తంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 2,215కు చేరింది. లక్షలాది మంది నిరాశ్రయులుగా కోటికి పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అసోంలో మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరగా 20 లక్షల మందికి పైగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అసోంలోని వరద ప్రాంతాల్లో టెలికాం సంస్థలు ఉచితంగా డేటా ఇచ్చేందుకు ముందుకొచ్చాయి.
బీహార్లోనూ జల విలయం కొనసాగుతుండగా మృతి చెందిన వారి సంఖ్య 120 దాటింది. బీహార్లోని 6 నదులు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా దాదాపు 80 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. మహారాష్ట్రలోనూ వరుణుడు ప్రభావం చూపుతున్నాడు. నాసిక్, ఠానే సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమరనాథ్ యాత్ర నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వానలకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రలో భారీ చెట్టు కూలి ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ముప్పు తప్పింది. భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల్లో 1000 ఎకరాల పంట నీట మునిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దిగువకు నీటిని వదలడం వల్ల లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 1,50,000 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. డుడుమ జలాశయానికి వస్తున్న వరదతో 3 గేట్లు ఎత్తి 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖ మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మత్స్యగెడ్డ వాగు పొంగి పొర్లుతోంది. జోలాపుట్ రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమెల మండలంలోని పంకేన, సర్వాయిపేట, మోదేడు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పెంకవాగు, ముత్తారం వాగులు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏటూరు నాగారం మండలంలో జంపన్న, జీడివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, గుండాల మండలాల్లోని వాగులు పొంగి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండాల మండలంలో మల్లన్న, మేకల వాగుల ఉధృతికి పలు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరులో 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి, మణుగూరు, మంచిర్యాలలో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. కుమ్రం భీం జిల్లా దహేంగా మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగడంతో 11 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మధ్యతరహా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. 21 గేట్లనెత్తి 84,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పెంకవాగు, ముత్తారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా పాలెంవాగు జలాశయం నిండింది. 4 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. పాలెంవాగు ప్రధాన కాలువకు చిన్న గంగారం వద్ద గండిపడి నీరు వృధాగా పోతోంది. నిర్మల్ జిల్లా సరంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు, ఖానాపూర్లోని కడెం నారాయణ రెడ్డి జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. అటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు అర్ధరాత్రి సమయానికి వరద ప్రవాహం చేరనుంది. దాదాపు 86,243 క్యూసెక్కుల ప్రవాహం రానుంది. ప్రస్తుతం జూరాల జలాశయం సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునినాల మధ్య కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి భౌతికాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం, గాంధీభవన్లో పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు నివాళులర్పించగా నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైపాల్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైన పలువురు నేతలు స్వయంగా పాడెమోసి శోకతప్త హృదయాలతో అజాతశత్రువుకు తుది వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నిన్నటి నుంచి జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ప్రముఖులు అంజలి ఘటించారు. అనంతరం జైపాల్ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపూల్, నాంపల్లి మీదుగా గాంధీ భవన్ వరకు సాగింది.
గాంధీ భవన్లో జైపాల్ పార్థివ దేహానికి పలువురు సీనియర్ నేతలు నివాళులర్పించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పీజే కురియన్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు అంజలి ఘటించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం గాంధీ భవన్లో జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తర్వాత అంతిమయాత్రగా జైపాల్ రెడ్డి పార్థివ దేహం నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వం కేటాయించిన ప్రాంతానికి చేరుకోగా అక్కడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ స్పీకర్ రమేష్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్వయంగా జైపాల్ పాడెమోసి తమ ఆరాధ్య నేత పట్ల అభిమానం చాటుకున్నారు. తరువాత జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు చివరి కార్యక్రమాలు పూర్తి చేశారు. బంధుమిత్రులు, పలువురు నేతలు, కార్యకర్తల భావోద్వేగాల నడుమ తుది వీడ్కోలు పలికారు. పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు పార్టీలకు అతీతంగా నేతలు హాజరై కడసారి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి మృతికి పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం తెలుపగా మరణ వార్తను రాజ్యసభకు తెలియజేసిన చైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి ముఖేష్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. 1959 జూలై 1న జన్మించిన ముఖేష్ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA పట్టా అందుకున్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన ముఖేష్ తొలిసారి 1989లో మహారాజ్ గంజ్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి మహారాజ్ గంజ్ నుంచి గెలిచిన ముఖేష్ వైఎస్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచిన ముఖేష్ కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖేష్ మరణ వార్త తెలిసిన వెంటనే జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం ప్రకటించారు. నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యడియూరప్ప విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ఈ మేరకు యడియూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు మూజువాని ఓటుతో విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఇందుకు అవసరమైన మెజార్టీ 105ను అందుకోవడంలో భాజపా సఫలీకృతమైన వేళ విపక్షాలు డివిజన్ ఓటింగ్కు ప్రతిపాదించినందున మూజువాని ఓటుతో యడియూరప్ప సర్కారు బలాన్ని నిరూపించుకుంది. మరోవైపు స్పీకర్పై భాజపా అవిశ్వాస తీర్మానం పెడుతుందనే కథనాల మధ్య బలపరీక్ష ముగిసిన కాసేపటికే స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. సుమారు నెల రోజుల పాటు సాగిన కర్ణాటకానికి ఎట్టకేలకు తెరపడింది. అందరి అంచనాలను నిజం చేస్తూ విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కారు విజయం సాధించింది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి సర్కారు పతనం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యడియూరప్ప సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు సభ విశ్వాసాన్ని కోరుతూ ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ తర్వాత ప్రతిపక్షాలు డివిజన్ కు ప్రతిపాదించినందున యడియూరప్ప సర్కారు మూజువాణి ఓటుతో విజయం సాధించినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఆ వెంటనే 3 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు విధానసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక బిల్లును ఆమోదించడానికి ఈ నెల 31 ఆఖరు తేదీ కాగా రాజకీయ సంక్షోభంతో ఈ అంశంపై ఇప్పటి వరకు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. కర్ణాటక ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు సీఎంగా యడియూరప్ప బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పీకర్ రమేష్ కుమార్ పై భాజపా అవిశ్వాస తీర్మానం పెడుతుందనే ఊహాగానాలు వెలువడిన వేళ స్పీకర్ రమేష్ కుమార్ వాటికి అవకాశం ఇవ్వకుండా విశ్వాస పరీక్ష ముగిసిన కాసేపటికే తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. స్పీకర్ పదవిలో పూర్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించానని చెప్పిన ఆయన తన శక్తి మేరకు స్పీకర్ కార్యాలయం ప్రతిష్ఠ పెంచేందుకు కృషి చేసినట్లు తెలిపారు. అటు విశ్వాస పరీక్షలో విజయంపై సంతోషం వ్యక్తం చేసిన యడియూరప్ప సుస్థిరమైన పాలన దిశగా మరో అడుగు ముందుకు వేశామని అన్నారు. పారదర్శకమైన బాధితాయుత పాలనను అందించి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ట్వీట్ చేశారు. విశ్వాస పరీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అటు కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2023 వరకు తమపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్కు చెందిన రమేష్ జార్కిహోలీ, మహేష్ కుమటల్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ పిటిషన్ వేశారు. ఇప్పటికే రాజీనామా అంశానికి సంబంధించి 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఇప్పుడు ఈ పిటిషన్ కూడా తోడైంది. వాటిపై సుప్రీం త్వరలో విచారణ చేపట్టనుంది.
కర్ణాటకలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించాలని మాజీ స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు గురించి వ్యాఖ్యానించే పద్ధతి మంచిది కాదు. నా కర్తవ్యాన్ని నేను చేసినాను. యువతరానికి మనం మార్గదర్శకులుగా ఉండాలని ఈ పని చేశాను. చాలామంది నన్ను మాట్లాడుతున్నారండి, వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు. ఇటువంటిది కావాల్సిందే, ఇది చాలా లేట్ అయింది, మీరైనా చేశారు కదా అని చెప్తున్నారు. 2014 తర్వాత 4 ఏళ్లలో దేశంలోని అడవుల్లో పులుల సంఖ్య పెరిగినట్టు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం దేశంలో పులుల సంఖ్య 33% పెరిగింది. 2014 ఏడాది దేశంలో 2226 పులులు ఉంటే 2018 నాటికి ఈ సంఖ్య 2967కు చేరినట్టు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 526 పులులు ఉంటే 524 పులులతో కర్ణాటక రెండో స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్టును విడుదల చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో 2010లో జరిగిన సదస్సులో నిర్ణయాల ప్రకారం 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యం మేరకు భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో పులుల సంరక్షణ కేంద్రాలు 692 నుంచి 860కు పెంచినట్టు తెలిపిన ప్రధాని కమ్యూనిటీ రిజర్వులు 43 నుంచి 100కు పెరిగాయని వెల్లడించారు. దేశంలోని అడవుల్లో పులులను లెక్కించేందుకు 18 రాష్ట్రాల్లో సుమారు 40,000 మంది సిబ్బంది పాల్గొన్నట్టు మోదీ వివరించారు. ఈ గణన కోసం 2014లో 9,700 కెమెరాలు వాడితే 2018లో 15,000 కెమెరాలు వినియోగించినట్టు తెలిపారు. సమాచార సేకరణ విశ్లేషణకు స్ట్రైప్స్ అనే యాప్ను రూపొందించినట్టు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేసే దిశలో ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న ప్రయత్నం చేశారు. పర్యావరణ మార్పులపై డిస్కవరీ ఛానల్ రూపొందించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో ప్రధాని కనిపించారు. ఆగస్టు 12న ప్రసారం చేసే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను డిస్కవరీ ఛానల్ విడుదల చేసింది. ప్రముఖ సాహస వీరుడు బియర్ గ్రిల్స్తో కలిసి ప్రధాని మోదీ చేసిన ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని బియర్ గ్రిల్స్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రధాని మోదీ తనతో కలిసి చేసిన సాహసాలను 180 దేశాల వారు చూడాలని ఆకాంక్షించారు. పర్యావరణ మార్పులపై రూపొందించిన ఈ కార్యక్రమాన్ని భారత్లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్క్లో చిత్రీకరించినట్టు తెలిపారు. My job is to keep you alive. Man vs. Wild. Premieres 12th August, Monday night at 9. Exclusively on Discovery. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం తన న్యాయవాది కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా రాయ్బరేలీ వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా బాధితురాలు ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుట్రపూరితంగా ప్రమాదాన్ని చేయించారన్న బాధితురాలి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు భాజపా ఎమ్మెల్యేపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డీజీపీ ఓపీ సింగ్ ప్రకటించారు. అటు ప్రమాద ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. బాధితురాలు సర్వం కోల్పోయి బాధపడుతుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రం ఇంకా భాజపా సభ్యుడిగానే కొనసాగుతున్నారంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావించిన సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని జాతీయ మహిళా కమిషన్ యూపీ డీజీపీని కోరింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావిస్తున్న బందర్ పోర్టును వైకాపా సర్కారు తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. బందర్ పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెరవెనక జరుగుతున్నాయన్న ఆయన జూన్ 28న జారీ చేసిన ఆర్టీ 62 జీవోనే అందుకు నిదర్శనమన్నారు. ఈ జీవోను రహస్యంగా ఇచ్చి 2 రోజుల్లోనే జారీ చేయలేదని మార్చడం వెనుక ఆంతర్యమేంటని చంద్రబాబు మండిపడ్డారు. బందర్ పోర్టును ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తుంటే మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుత వైకాపా సర్కార్ అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని విమర్శించారు. ఇలాంటి చర్యలను సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు ట్విట్టర్లో తేల్చి చెప్పారు. అటు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా బందర్ పోర్టుపై ప్రభుత్వ వైఖరిని ఖండించారు.
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ఇవాళ అర్జీదారులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాశారు. కృష్ణా జిల్లా కంకిపాడు తహసీల్దార్ కార్యాలయానికి అర్జీదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని, కడప నగరపాలక సంస్థకు తరలివచ్చిన అర్జీదారులతో రహదారులు నిండిపోయాయి. తన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఒంగోలు కలెక్టరేట్లో ఓ వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సింగరాయకొండలో 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఆ స్థలం తనదని భగవాన్ దాస్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని వృద్ధుడు వాపోయాడు. ఇళ్ల స్థలాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగుస్తుందని ప్రచారం చేయడం వల్లే స్పందన కార్యక్రమానికి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారని అధికారులు తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గత నెల రోజుల్లో 10,000కు పైగా అర్జీలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. సివిల్ తగాదాలు, మహిళా వేధింపులపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపిన ఆయన 97% పైగా అర్జీలను పరిష్కరించగలిగామని చెప్పారు. అర్జీల పరిష్కారంలో కర్నూలు జిల్లా తొలి స్థానంలో ఉందన్న డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్లిష్టమైన కేసులను ఛేదించిన పోలీసులకు అవార్డులను అందజేశారు. మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులతో పాటు ప్రజలు, సామాజిక మాధ్యమాలు, మీడియా స్పందించిన తీరు అద్భుతమని కొనియాడారు. గతంతో పోల్చితే నేరాల సంఖ్య, రాజకీయ దాడులు తగ్గాయన్న డీజీపీ హైదరాబాద్ యువతి కిడ్నాప్ కేసులో తెలంగాణ పోలీసులకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. శారీరక లోపంతో ఓవైపు పోరాడుతూనే జీవనాధారము కోల్పోయిన పరిస్థితుల్లో ఓ దివ్యాంగుడు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎడతెగని పోరాటం సాగిస్తున్నాడు. విశాఖకు చెందిన సంతోష్ కుమార్ కు ఆర్కే బీచ్ సమీపంలో చిన్నపాటి కిరాణా దుకాణం ఉండేది. తర్వాత ఓ అనాథ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికే ఆమె మతిస్థిమితం కోల్పోయింది. కులాంతర వివాహం కారణంగా అయినవారు దూరం పెట్టారు. గతంలో వైఎస్ హయాంలో దివ్యాంగులకు ఆర్థిక సాయం కింద ఏర్పాటు చేసుకున్న కిరాణా దుకాణాన్ని కూడా రహదారి విస్తరణ కింద అధికారులు తొలగించారు. ఫలితంగా జీవనాధారం కోల్పోయి కష్టాల్లో పడిన ఈ దివ్యాంగులు ముఖ్యమంత్రి జగన్ ఆదుకుంటారనే విశ్వాసంతో సీఎం క్యాంపు కార్యాలయంలో అర్జీ సమర్పించారు. ఆయన స్పందన కోసం అక్కడే పడిగాపులు కాస్తుండగా పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జీవనాధారంగా ఉన్న కిరాణా దుకాణాన్ని కోల్పోయినందున ఏదో ఒక ఆసరా కల్పించాలని సంతోష్ కుమార్ వేడుకుంటున్నాడు. 2 months అవుతుంది సార్ వచ్చి వైద్యం నుంచి. మా రాజ్యం వచ్చింది జగనన్న గారు. ఆయన కలుసుకుంటే మా పని న్యాయం అవుతుంది, మా కష్టం తీరుతాయని వచ్చాం. 2 నెలల నుంచి నెల రోజులు ముందుగా సీఎం క్యాంపస్ ముందే ఉన్నాం. హ్యాండిక్యాప్, మానసిక దాన్ని చూడకుండా వికలాంగులు పోలీసులు దారుణంగా కొడుతున్నారు తప్ప మళ్ళీ పట్టించుకోవట్లేదు. గత 7వ తారీఖున ఫుల్ కొట్టించి మా ఇద్దరిని హాస్పిటల్లో పడిచారు. 10 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ఇంకోసారి విజయవాడలో కనబడినా, సీఎం క్యాంపస్ ముందు కనబడినా నిన్ను మా ఆమెను కాలేజీ ఎలగొడిచి కేసుల్లో పెడతాం, బయటికి రానికని చేస్తామని బెదిరిస్తున్నారు సార్ పోలీసులు. జగనన్న కలిసే వరకు మేము ఇక్కడ చచ్చిపోతాం, కానీ పోలీసు చంపించినా పర్లే మాకు, కానీ జగనన్న కలిసే వరకు మేము వెళ్ళమన్నా. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ ఫుడ్ ఫెస్టివల్లో జరిగిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గిల్రాయ్లోని గార్లిక్ ఫెస్టివల్లోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం జరిగిన ఎదురు కాల్పులో దుండగుడిని పోలీసులు మట్టుపెట్టారు. భాజపా ఎంపీ రమాదేవి ఈ నెల 25న స్పీకర్ చైర్లో ఉన్నప్పుడు ఆమెను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను లోక్సభలో సభ్యులంతా ఖండించడంతో సమాజ్వాదీ ఎంపీ ఆజం ఖాన్ దిగివచ్చారు. అనుచిత వ్యాఖ్యల పట్ల తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే సభ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీలకు అతీతంగా మహిళా ఎంపీలు చేసిన డిమాండ్పై స్పందించిన ఆజం ఖాన్ ఇవాళ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆ రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్న ఆజం ఖాన్ తన వల్ల ఏదైనా తప్పు జరిగుంటే అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.